ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ఎన్నికల అభ్యర్థుల కోసం పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తుంది. పార్టీలో అసంతృప్తులను పొచ్చిగిస్తూనే మరోవైపు గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టింది. ఇందుకు అనుగుణంగానే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పూర్తి స్థాయిలో సన్నాహం చేస్తుంది. ఈ నేపథ్యంలో కేసీ వేణుగోపాల్ నివాసంలో స్క్రీనింగ్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు పాల్గొన్నారు. సోమవారం అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తామని చెప్పడంతో ఆ దిశగా సమావేశం కొనసాగుతున్నట్లు తెలుస్తా ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎన్నికల అభ్యర్థుల కోసం పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తుంది. పార్టీల అసంతృప్తులను పుచ్చుకిస్తూనే మరోవైపు గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టింది. ఇందుకు అనుగుణంగానే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పూర్తి స్థాయిలో సన్నాహం చేస్తుంది. ఈ నేపథ్యంలో కేసీ వేణుగోపాల్ నివాసంలో స్క్రీనింగ్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు పాల్గొన్నారు. సోమవారం అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తామని చెప్పడంతో ఆ దిశగా సమావేశం కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఖమ్మం జిల్లాలో కీలక నేతలైన పొంగులేటి, తుమ్మలకు కాంగ్రెస్ టికెట్ ఖరారైంది. అయితే ఖమ్మంలో తుమ్మల, పాలేరులో పొంగులేటికి టికెట్ ఫిక్స్ చేసింది అధిష్టానం. అభ్యర్థుల తుది జాబితా ఈ నెల 15న వెల్లడిస్తామని, విడుదల చేస్తామని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో 2 స్థానాలకు టికెట్లు కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తుంది. కొత్తగూడెం టికెట్ను పొత్తులో భాగంగా సిపిఐకి ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వం డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఆ స్థానం నుంచి కూనంనేని సాంబశివరావు పోటీ చేయనున్నట్లు సమాచారం. 2019లోనూ ఆయన కొత్తగూడెం నుంచి గెలుపొందారు. ఖమ్మం జిల్లాలో కీలక నేతలైన పొంగులేటి, తుమ్మలకు కాంగ్రెస్ టికెట్లు ఖరారయ్యాయి. అయితే ఖమ్మంలో తుమ్మల, పాలేరులో పొంగులేటికి టికెట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది అధిష్టానం. అభ్యర్థుల తుది జాబితా ఈ నెల 15న విడుదల చేస్తామని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో 2 స్థానాలకు టికెట్లు కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తుంది. కొత్తగూడెం టికెట్ను పొత్తులో భాగంగా సిపిఐకి ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వం డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఆ స్థానం నుంచి కూనంనేని సాంబశివరావు పోటీ చేయనున్నట్లు సమాచారం. 2019లో ఆయన కొత్తగూడెం నుంచి గెలుపొందారు.